నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హైదరాబాదులోని గండిపేట చెరువు, గండిపేట పార్క్ అంటారు ఇప్పుడు. అలాగే చూడండి, గండిపేట పార్కులోకి అయితే రావడం జరిగింది. జనాలు చూసుకుంటే విపరీతంగా ఉన్నారనమాట. మేమైతే వీకెండ్ అయితే రావడం జరిగింది. నిజంగా జనాలు ఫుల్ ఉన్నారనమాట. ట్రాఫిక్ మనం చూసుకుంటే 1 కిలోమీటర్ మేర నిలిచిపోయింది లోపలికి ఎంట్రన్స్ కావడానికే. ఇది వచ్చేసి లోపలికి వచ్చిన తర్వాత చూడండి, సైడ్ ఇదంతా నేను ఏదో ఉంటుందని ఊహించుకొని వచ్చినా, కానీ అయితే చాలా ఫ్యామిలీస్ కానీ చాలామంది కుటుంబ సభ్యులు పిల్లలతో వచ్చి ఆనందంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ జీవిస్తూ ఉన్నారు. హైదరాబాద్ సిటీ లైఫ్ అంటేనే ఒక యాంత్రిక జీవితం అంటారు కదా, మిషన్ లైఫ్ అని చెప్పేసి. అలా ఉన్నవారికి ఇది కొద్దిగా ఉపశమనం అయితే ఇస్తూ ఉందని నేను అనుకున్నాను. అలాగే చూడండి, లోపలికి మనం చూసుకుంటే ఫారినర్స్ కూడా వచ్చారన్నమాట. చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, హైదరాబాద్లో ఎవరెవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటో నేను ముందైతే మీకు తెలియజేస్తాను. ఇక్కడికి మెయిన్గా మనం చూసుకుంటే ప్రేమికులు కానీ లేకపోతే కొత్తగా పెళ్ళైన వారు అందరూ అయితే వస్తూ ఉన్నారు. అయితే జనాలు విపరీతంగా వస్తూ ఉన్నారు. వీకెండ్స్ అయితే ఎన్ని వేల మంది వచ్చారో మాకు కూడా తెలియదని చెప్పేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే తెలుపుతూ ఉన్నారు. అలాగే దీని ఎంట్రన్స్కు అలాగే చూడండి, ఏం చేయాలా ఏం చేయకూడదు అని చెప్పి అది బోర్డు అనమాట. అలాగే వీళ్ళంతా ఫారినర్స్ అనమాట. నేనైతే వీడియో తెలియదు ఎందుకు మళ్ళీ పాపం ఆడోళ్ళని చెప్పేసి ముందుకైతే వెళ్తాను. గండిపేట చెరువు వ్యూ ఎలా ఉంటుందో మీకైతే తప్పకుండా చూపిస్తాను చూడండి. అలాగే ఈ గండిపేట పార్కులోకి మనం ఎంట్రన్స్కు 50 రూపాయలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరైనా హైదరాబాద్లో ఉండేవాళ్ళు తప్పకుండా అయితే రండి. కెమెరాని అయితే నేను ఆన్లో పెట్టేసి కిందికైతే పెట్టేశాను అనమాట. మళ్ళీ అయితే ముందుకు వెళ్ళి ఇలా అయితే చూడండి, మొత్తం జనాలు ఎక్కడ చూసినా కానీ పచ్చదనం, చెట్లు ఉన్నాయి. చాలామంది రీల్స్ చేసుకుంటూ ఉన్నారు, ఫోటోలు దిగుతూ ఉన్నారు. అలాగే ఎవరికి నచ్చింది వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే చాలామంది రీల్స్ కోసం, ఫోటోల కోసం అయితే వస్తూ ఉన్నారు. వెనకాల కనిపించే అతను వచ్చేసి కొరివి యోగేంద్ర, ఇతను వచ్చేసి బండారు సంజయ్ అన్నమాట. అలాగే మేమంతా ఇక్కడికైతే రావడం జరిగింది. ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా అయితే చూపిస్తాను. అలాగే మెయిన్ ఇక్కడ చూసుకుంటే కానీ చాలామంది ఫారినర్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగడం కానీ అవన్నీ అయితే చేస్తూ ఉన్నారు. మీరు గండిపేట పార్కుకు వచ్చింటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వ్యూ చూడండి, గండిపేట చెరువు. అలాగే అక్కడ సన్ రైజ్, సూర్యుడు ఉన్నాడు కదా, సన్సెట్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ అక్కడే కూర్చొని ఉన్నారు. నాకు అర్థం కాలే, ఏందిరా నాయన ఆ చెరువును చూసుకుంటా ఎంతసేపు కూర్చుంటారు, ఎందుకు వీళ్ళు కూర్చుంటున్నారో నాకు అర్థమే కాలే. ఆయన పక్కన ఉండే వాళ్ళని అడిగినాను అనమాట, ఎందుకు వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారంటే సూర్యాస్తమయాన్ని చూసేదానికంట. అంటే సూర్యోదయము సూర్యాస్తమయము చూసేటువంటి అవకాశం కూడా అయితే సిటీ లైఫ్లో కనపరావడం లేదనమాట. ఎందుకంటే కానీ మామూలుగా మన ఊర్లలో చూసుకుంటే సూర్యోదయం కనబడుతుంది, సూర్యాస్తమయం కనబడుతుంది. ఆ రెండు చూస్తే చాలు మన జీవితానికి ఇంకా ఏమీ లేదనుకుంటాను నేనైతే. వెనకాల చూడండి, వాళ్ళంతా ఫారినర్స్ అనమాట. వాళ్ళంతా అక్కడ ఫోటోలు దిగుతా, రీల్స్ చేసుకుంటూ ఉన్నారు. మొత్తం వాళ్ళు నాకు తెలిసి జపాన్ వాళ్ళు అనుకుంటున్నా. వాళ్ళ ముఖాలు చూస్తే అలా అనిపించింది. అలాగే ఇంక వెనకాల చూడండి, జనాలు మొత్తం ఫోటోలు వీడియోలలో బిజీ అయిపోయినారనమాట. ఎక్కడ చూసుకున్నా సరే కానీ నా వెనకాల చూడండి, లాస్ట్ వరకు మొత్తం జనాలు ఎవరెవరు అందరు అక్కడికి వచ్చిన వాళ్ళు మెయిన్ నేను చూస్తూనే ఉన్నా. అందరూ ఫోటోలు దిగడము, లేకపోతే కానీ రీల్స్ చేసుకోవడం, ఇదే చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా ఆనందంగా లేకుండా చూడండి, అక్కడ కూడా చూడండి ఫోటోలు ఎవరు పాటికోలో నిలబడుకొని ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటూనే ఉన్నారనమాట. యాంత్రిక జీవితం నుంచి ఇంత దూరం వచ్చాం చూడండి. వెనకాల సూర్యుడు కనబడుతూ ఉన్నాడు, సూర్యాస్తమయం జరుగుతూ ఉంది. ఆ సూర్యాస్తమయం దగ్గర ఫోటోలు వీడియోలు దిగేందుకు చాలామంది అయితే వస్తూ ఉన్నారనమాట. మీరు కూడా ఎప్పుడైనా గండిపేట పార్కుకు వచ్చి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. చాలామంది చూడు ఒక ఫ్యామిలీతో వచ్చి వెనకాల కూర్చొని ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. చాలా కొద్దిమంది మాత్రమే, మిగతా వాళ్ళంతా ఫోటోలు వీడియోలు తీసుకుంటా బిజీగా ఉన్నారనమాట. అంటే వాళ్ళకు వారమంతా అవి జ్ఞాపకాలుగా అయితే ఉంటాయన్నమాట. చూడండి, ఎవరి చేతిలో చూసినా కానీ ట్రైపోడు ఫోను, లేకపోతే కానీ చాలామంది ఐఫోన్లు ఇవి పెట్టుకొని వీడియోలు అయితే తీసుకుంటూ ఉన్నారు. నాకు అనిపించింది మామూలుగా అయితే మా సైడ్, కడప సైడ్ అయితే ఇవన్నీ కనపరావు అనమాట. ఎక్కడో రేరు రీల్స్ చేసుకోవడం, ఫోటోలు దిగడం. ఇప్పుడు చూడండి, జనాలంతా అక్కడ వరుసగా కూర్చొని ఉన్నారు కదా. సూర్యాస్తమయం గురించి అయితే చాలామంది వీడియోలు తీసుకుంటా, నేనైతే మటుకు సూర్యాస్తమయాన్ని అయితే కనులారా చూస్తాను అనమాట. ఎందుకంటే సూర్యాస్తమయం కానీ సూర్యోదయం కానీ చూడటము అంత అందమైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదని చెప్పేసి నేనైతే అనుకుంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ సూర్యోదయం కానీ సూర్యాస్తమయాలు కానీ తప్పకుండా చూడండి. ఎందుకంటే అతను ప్రత్యక్ష దైవం, సూర్యుడు
ప్రత్యక్ష దైవం అన్నమాట మనందరికీ. ఏదైనా కలియుగంలో కనపడుతూ ఉన్నాడంటే ఇంకైతే మేము సూర్యాస్తం అయిపోయింది, అందరం వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం తప్పితే ఇంకేమీ లేవు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.